తెనాలి గంగానంపేటలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణమునందు వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం చెందిన శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. సంస్థ ప్రతినిధి డివి అనంతబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 15 మంది బ్రాహ్మణ విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సమైక్య ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ తమిళిసై అనంతాచార్యులు మాట్లాడుతూ సీతారామ ధార్మిక సేవా సంస్థ సేవలను కొనియాడారు. ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ ఎం శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ రామిరెడ్డి వెంకట్రామిరెడ్డి దంపతులు బ్రాహ్మణ జాతిపై గౌరవంతో ప్రతి నెల నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. సభలో వైకానస సేవా సంఘం గౌరవ అధ్యక్షులు డివి లక్ష్మీనరసింహాచార్యులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిళిసై రఘు, తమిళిసై హరిబాబు, నారాయణ పావని, డాక్టర్ నారాయణ స్రవంతి, వివేక విద్యా సంస్థ ప్రిన్సిపాల్ డివి రాధాకృష్ణమాచార్యులు, అగ్నిహోత్రం ధన్వంతరి, పరాశరం రామ్ గోపాల్, డివి జీవన్ కుమార్ తదితరులు సంస్థ సేవలను ప్రశంసించారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీ విభాగంలో 92% మార్కులు సాధించి గోల్డ్ మెడల్ పొందిన తెనాలి పట్టణానికి చెందిన డివి సర్వజ్ఞ సింధును పట్టణంలో కేర్ డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అనేక మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ నారాయణ అనిల్ కుమార్, డాక్టర్ స్రవంతిలను, ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ నారాయణ శ్రీ వైష్ణవులను సంస్థ ప్రతినిధులు సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం నాగమారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇక్కడ పేద విద్యార్థుల కోసం వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి ఒక పవిత్ర కార్యక్రమం ఇక్కడ నిర్వహింపబడుతున్నది. అనంతబాబు కొన్ని లక్షల రూపాయలు వారికి పంపిస్తూ ఈ కార్యక్రమాలు జరగాలి అన్న నమ్మికతో పంపిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం శ్లాఘించాల్సి ఉంటుంది. ఇకపోతే పేద విద్యార్థులకి ఈ రోజున కొంత ఆర్థిక సహాయాన్ని అందించే 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఎట్లాంటిది? విశ్వవర్ధనంబు విద్యాధనంబు, విశ్వవర్ధనంబు. ఈ విశ్వాన్ని, నిన్ను, నన్ను, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని కూడా ఉద్ధరింపజేసేటువంటిది విద్య అని చెప్పిన మాటలలో కరుణశ్రీ చెబుతారు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో 15 మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు 95,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మునుముందు బాగా చదువుకొని మంచి ఉన్నతికి రావాలని కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలో విద్యలో బాగా రాణించినటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు మేము సత్కారం, గౌరవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఇలానే మునుముందు సంస్థ దాతృత్వంతో అనేక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు, ధార్మిక సేవ. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలకు, విచ్చేసినటువంటి ప్రముఖులకు, అతిథులకు, అలానే ఈ ఆర్థిక సహాయాన్ని తీసుకొని గొప్ప వాళ్ళు అవ్వడానికి వచ్చినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. ఈ చిరంజీవి విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీలో 92% మార్కులు సాధించి గోల్డ్ మెడల్ పొంది స్టేట్ ఫండ్స్ గోల్డ్ మెడల్ పొందింది కూడా. దాంతో పాటుగానే బెస్ట్ ఆఫ్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు కూడా దక్కించుకుంది. ఇది గత వారంలో యూనివర్సిటీ వార్షికోత్సవ సందర్భంలో ఆ చిరంజీవికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆ చిరంజీవిని వేదిక వచ్చి కూర్చోవాల్సిన మనం